మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కొద్దిసేపటి క్రితమే డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లె చేరుకున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసును పరిశీలిస్తున్నారు. ఆయన వెంట సిఐడి చీఫ్, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే సబ్ కలెక్టర్ ఆఫీసులో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి. అక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఫోన్లు సీజ్ చేశారు. మొబైల్ డేటాను విశ్లేషించబోతున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో అసైన్డ్ భూములు, ఫైల్స్ కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీసులో అనుమానాస్పదంగా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రైట్, మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. కొద్దిసేపటి క్రితమే డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లె చేరుకున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆఫీసును డీజీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? దర్యాప్తును ముమ్మరం చేసినట్లు కూడా కనిపిస్తుంది. శంకరి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం రాత్రి చోటు చేసుకున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి అర్ధగంట క్రితమే డీజీపీ ద్వారకా తిరుమలరావు సంఘటన ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన లోపల ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రాంతం వద్ద పరిశీలిస్తున్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నింటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా భారీగా ఇక్కడ ద్వారకా తిరుమలరావు చేరుకోవడంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని ఇక్కడ జరిగినటువంటి సంఘటన పైన సమగ్రంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సంఘటన పైన ఆయన మరికొద్దిసేపట్లో బయటకు వచ్చి మీడియాతో కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి ఒక మీడియా బ్రీఫ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఉత్కంఠ భరిత పరిస్థితులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కొంత ఉన్నారు. వారు దీనిపైన అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి. ఇది ప్రమాదం కాదు, ప్రమాదకరంగా జరిగినది కాదు. ఖచ్చితంగా వీళ్ళ మనుషులే ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవట్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొత్తులు ఉన్నారో వీళ్ళు వాంటెడ్గా ఈ ఫైర్ యాక్సిడెంట్ చేసినారనేది మా అనుమానం. ఎందుకంటే ముఖ్యంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో వీళ్ళు చేయని దోపిడీ లేదు. ఇసుక దోపిడీ కానీ, క్వార్ట్జ్ దోపిడీ కానీ, గ్రానైట్ దోపిడీ కానీ విపరీతంగా చేసినారు. దాంతోపాటు మల్లయ్య కొండలో కూడా ఉన్న ఐరన్ ఓర్ను తవ్విళ్ళని చెప్పి కింద భూములన్నీ, పేద ప్రజల దగ్గర భూములన్నీ 200 ఎకరాల పైన లాక్కున్నారు. దాంతోపాటు టూరిజం ఎంతో ఆంధ్ర ఊటీగా పేరు పొందిన మన హార్స్ వీల్స్ కింద ఉండే భూములన్నీ వీళ్ళ బినామీ పేర్ల మీద, వీళ్ళ పేర్ల మీద లాక్కున్నారు. ఈ భూములన్నీ, ఈ అక్రమాలన్నీ బయటపడతాయనేది ఒకటి, ఈ రికార్డులన్నీ తారుమారు చేయాలనేది ఒకటి. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈ భూములన్నింటినీ వీళ్ళ పేర్ల మీద రాసుకోవాలనుకున్నారు. కానీ ఆ భగవంతుడు అనేది ఆయనకు ఏం చేయాలో తెలుసు కాబట్టి ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడంతో వీళ్ళు చేసిన భూ ఆక్రమణలు, వీళ్ళు చేసిన అన్యాయాలన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పి రికార్డులు ధ్వంసం చేయడం జరిగింది. ఒకటే చెప్తాను, మీరు 7వ తరగతి చదువుకోండి, ఏమి తెలియని మీకే ఇంత తెలివి ఉంటే ఎంతో ప్రొఫెషనల్గా ఈరోజు మన సీఎం గారు అందరికీ తెలిసిందే, ఎంతో విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి ఆయన దీని గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి డీజీపీ గారిని, సిఎస్ గారిని, ఇంటెలిజెన్సీ వాళ్ళని పంపించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఈ అక్రమాలను బయట పెడతాం. దీంతోపాటు ముఖ్యంగా మా తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి మేము ఇక్కడికి వచ్చి మీడియా పరంగా తెలియజేయడం ఏంటంటే, మా దగ్గర ఉన్న దాదాపు 2000 ఎకరాలు ఇల్లు లాక్కున్నారు. చిన్న రైతుల దగ్గర నుంచి చిన్న ఉన్న డీకేట్ భూములన్నింటినీ అవన్నీ మాకు ఎన్నిక ఇవ్వాలని చెప్పి సరిగ్గా వారం క్రితం కలెక్టర్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది దర్యాప్తులో ఉండగానే ఇది జరగడం మాకు పలు అనుమానాలకు దారితీస్తుంది. దీంతోపాటు మా తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మైనింగ్ ఏదైతే ఇసుక మాఫియా, ఇసుక మైనింగ్ వాళ్లకు
1000 రెట్లు ఎక్కువ, వాళ్ళకి ఉన్న అనుమతుల కంటే 1000 రెట్లు ఎక్కువ తవ్వేసి కర్ణాటకకు అమ్ముకున్నారు. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో, ఈ రాయల్టీస్ అన్నీ ఎక్కడ కట్టాల్సి వస్తుందనేది వాళ్ళ భయం. రెండోది గ్రానైట్, క్వార్ట్జ్, వీటన్నిటిని ఖచ్చితంగా ఈ రికార్డులన్నీ బయట తీస్తాం. నాసా నుంచి గూగుల్ మ్యాప్స్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ పెద్దిరెడ్డి చేసిన మోసాలు, పెద్దిరెడ్డి ఎంతవరకు మన తంబైపల్లి నియోజకవర్గానికి ఎన్ని లక్షల కోట్లు దోచేసినాడో ఇవన్నీ బయట పెట్టి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కట్టిపిస్తామని చెప్పి కట్టిపిస్తాం. చెప్పండి, అంటే ఈ సంఘటన సహజంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా వాంటెడ్గా చేశారా? మరి ఈ 4-5 రోజులు కావచ్చు లేదా రాత్రి కావచ్చు, ఎలాంటి పరిణామాలు లోపల చోటు చేసుకున్నాయని మీరు అనుమానిస్తున్నారు? ఇది పక్కా పథక ప్రకారమే జరిగింది. ఎందుకంటే ఉదయం లోపల ఉన్న మాకు సమాచారం ఏమంటే 15వ తారీఖు నుంచి సీసీ కెమెరాలు పనిచేయలేదంట. అంటే ఇక్కడటువంటి పాత ఆర్డీఓలు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి ఎంపీ, ఈ తంబలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పుంగనూరులో 1000 కోట్లు భూములు 22 ఏళ్ళోటివి దేవుని భూములన్నీ మింగేసినారు. కాబట్టి ఈరోజు రేపు కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకుంటుంటే భయపడి ఎలాగైనా దీన్ని పథకం ప్రకారం ఇచ్చేయాలని చేసినారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా పక్కా ప్రకారం జరిగిందని తెలుసు. కాబట్టి మా సీఎం గారు ఈరోజే సీరియస్ అయ్యి డీజీపీ గారు లోపల ఉండడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘటనకు సంబంధించి ఎంత పెద్దటి మాజీ మంత్రులు ఉన్నా, ఎంపీ ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని. ఎందుకంటే ఆదివారం అర్ధరాత్రి 10:30 గంటల వరకు ఇక్కడ ఉంటే గౌతమ్కి ఏం పని లోపల కంప్యూటర్ ఆపరేటర్కు, అదేవిధంగా పాత ఆర్డీఓలు అండి మురళీ గారికి కావచ్చు, వాళ్ళకి కానీ ఏం పని ఇంతకుముందు. మేము స్పష్టంగా ఇది ముమ్మాటికి ఇది కుట్రే అని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుట్రలో భాగమైన అధికారులకు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టమని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, అంటే ఇక్కడ జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాకముందు కూడా అంటే మదనపల్లి అనేది చాలా పెద్ద రెవెన్యూ డివిజను. ఈ రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి కుప్పం నుంచి కూడా అన్ని రికార్డు కూడా ఇక్కడే ఉన్నట్లు, ఇంకా డిస్పాచ్ కూడా వేరే రెవెన్యూ డివిజన్ కూడా కాకుండా పోయినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ ఒక కేవలము మదనపల్లి ప్రాంతాల్లోనికే సంబంధించిన భూములకు సంబంధించిన ఏదైనా జరిగిందా లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిన భూములకు సంబంధించిన ఏమైనా రికార్డులు మాయం చేసేదానికి ఇక్కడ ఏదైనా జరిగిందని మీరు అనుమానిస్తున్నారు ఏంటి? వీళ్ళు ఒక నెలమంటి కుప్పం కానీ ప్రతి మండలంలో కూడా రికార్డ్స్ మాయమైపోతున్నాయి మీ దగ్గర. అందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ తెప్పించి సబ్ కలెక్టర్ ఆఫీస్ అన్నీ కూడా చేరినాక ఓ పథకం ప్రకారమే వీళ్ళు ఈరోజు కాల్ చేసేదానికి ప్రయత్నం చేసి కాల్ చేశారు. వీళ్ళు ఎట్లా చేశారంటే ఒక గ్రామంలో వేరే గ్రామంలో ఒక సర్వే నెంబర్ ఉంటుంది, అది రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ డీకేట్ భూమి రిజిస్టర్ కాకపోతే ఆ సర్వే నెంబర్లో ఆకెచ్చు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి సర్వేలో కూడా ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. రకరకాలుగా వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ క్రిమినల్స్ ఉంటారు కానీ అట్ట క్రిమినల్ మైండ్తో అన్ని విధాలుగా ఏం చేయాలో అన్నీ కూడా చేసేసినారు. ఇవన్నీ కూడా బయటపడితే జీవితంలో బయటకు రాలేమనే ప్లాన్తో చేశారు. కానీ వీళ్ళు ఎటువంటి పరిస్థితులు తప్పించుకోలేరు. వీళ్ళు చేసిన ఫైలే కాదు, దగ్గర బ్రిటిష్ టైం నుంచి ఉండే ఫైళ్ళన్నీ కూడా కాల్ చేశారు ఈరోజు. కాబట్టి అందరూ ఈ పేదవాళ్ళు ఉసురు కూడా తగులుకుంటుంది. వీళ్ళకి లక్షల కోట్లు, దాదాపు 4000 టిప్పలు 24/7 తిరిగినాయి. ట్రక్కులే మీకు డబ్బులు వచ్చాయి. సొంత చిన్న ఆయన ఎమ్మెల్యేగా ఉండి 3.5 సంవత్సరము ఇంటికి మీటర్ తీసుకోగా దొంగ కరెంటు వాడుకున్న వీళ్ళు. ప్రతి క్రషర్ మిషన్లో కూడా వీళ్ళ కరెంటు బిల్లు వస్తే ఎంత మెటల్ బయటకు వచ్చింది అనేదానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఫెయిల్ చేయాలనుకున్నారు. అదేవిధంగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వీళ్ళు జైలుకి పోయే తప్పదు. వీళ్ళు కాపాడే వాళ్ళు దేవుడు కూడా కాపాడు. వీళ్ళు మనుషులుగా దేవుళ్ళు కూడా వదల, దేవుని భూములు వదల, అందరినీ కూడా ప్రకారము ఈసారి మళ్ళీ గవర్నమెంట్ వస్తే ప్రజలు కూడా ఇట్లా కాల్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేలుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నారు. కాబట్టి ప్రజలు కాల్చలేక ఫైల్ రూపంలో కాలుస్తారు. వీళ్ళకి అందరికీ కూడా జైలు కూడా కళ్యాణ మండపాలు అట్టడి తీసుకుని జైలుగా తయారు చేసి పెట్టడం కూడా సరిపోదు. ఒక్కొక్క నియోజకవర్గం 2000 ఎకరాలు 3000 ఎకరాలు ఏం చేస్తాం? 5 ఎకరాలు ఉంటే దున్నుకోలేక వస్తాను కూలీలు డబ్బులు పెట్టలేక. ఇన్ని విధాలుగా ఫ్రాడ్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 1 లక్ష కోట్లు తింటే 5 లక్షల కోట్లు తినాలని ఓ పథకం ప్రకారం జగన్ దగ్గర తిరుగుతూ అంటాడు కదా. ఢిల్లీలో ఇట్ట అన్నాడు, ఉండు మిమ్మల్ని కాపాడే దేవుడు కూడా కాపాడలేదు కదా మిథున్ రెడ్డి. ఇంత నీచకానిగా ఫైళ్ళు కల్పిస్తారా? దాంట్లో మీరు చేసిన తప్పులే కదా. పేదోళ్ళు ఎన్ని ఉంటాయి ఫైళ్ళు? కుప్పం నుంచి ఉన్నాయి మీ నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు పార్లమెంట్లో ఉండేది. అన్ని నియోజకవర్గాల్లో ఒక రాయచూరు తప్పి అన్నీ ఉన్నాయి.
కాబట్టి వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మంచితనమే చూశారు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. పేదవాళ్ళు టచ్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ లోపల పోయేదానికి రెడీగా ఉండాలా, పంపించేస్తారు. ఇది శంకరి. మొత్తానికైతే దీనిపైన టీడీపీకి సంబంధించిన నాయకులు చాలా వరకు సీరియస్ అవుతున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ వీటన్నిటిని కూడా ప్రధాన కారణము ఈ ఫైర్ యాక్సిడెంట్. ఇది సహజంగా జరగలేదు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో జరగలేదు, కావాలని ఈ రికార్డులన్నీ కూడా మాయం చేసేందుకు వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ సంఘటన జరిగిందనేటువంటి ఒక విషయాన్ని కూడా వారు ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో లోపల ఉన్నటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా మీడియా వద్దకు వచ్చి ఈ విషయం పైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి.